సంతోషంగా ఉంది నాకు మీ అందరితో మాట్లాడడం. నిజంగా మా గ్రేట్ అప్లైన్ గంగలపల్లి శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం ఒకసారి గ్రేట్ అప్లైన్. ఎందుకంటే ఈ బిజినెస్లో కనుక మేము ఈ బిజినెస్ని కనుక చూస్ చేసుకోకపోతే నేను వచ్చేసి ఈరోజు సండే అయినా కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బిజినెస్లో రాకముందు నేను గ్రూపులు రాస్తారు చూడండి, లోన్ ఇప్పిస్తారు ఊళ్ళలో, ఆ వర్క్ చేసేదాన్ని. మహిళా మండలి గ్రూపులు రాసే వ్యక్తిని నేను. నిజంగా ఈ బిజినెస్లోకి మేము ఈ బిజినెస్ చూస్ చేసుకోకపోతే ఈరోజు సండే అయినా కానీ ఏదో ఒక వర్క్ ఇస్తుండే. ఏంటంటే సర్వే చేస్తారా, లేకపోతే జనాభా లెక్కలు ఇటు ఉంటాయి కదా, ఆ పని మీద నేను వెళ్ళిపోయేదాన్ని. మా సార్ కూడా సీడ్స్ కంపెనీలో వర్క్ చేసిండు ఈ బిజినెస్లోకి రాకముందు. సార్ కూడా కొన్నిసార్లు సండే ఉంటుంది, మండే ఉంటుంది, పెళ్ళి ఉంటుంది, ఏది ఉంటుంది, సార్ కూడా వెళ్ళిపోతుండే. ఇక పిల్లలు ఇంటికాడ కూర్చొని చూస్తుండే. కానీ థ్యాంక్ యూ గాడ్, ఈ బిజినెస్ అవకాశం తీసుకున్నాము. వర్క్ చేసుకుంటా ఇద్దరం కలిసి వర్క్ చేసుకుంటూ వచ్చినాము. ఈరోజు చూడండి మర్సిడీస్ బెంచ్లో ఇక్కడ వరకు ఇద్దరం కలిసి చిలక గోరింటాము చూడు. ఈ బిజినెస్లో రాకముందుకు నాది నెలంతా కలిసి ఒక 3,000 రూపాయల సంపాదన, సార్ది 13,000 రూపాయల సంపాదన. కానీ ఇప్పుడు చూడండి 70 లక్షల మర్సిడీస్ బెంచ్లో వచ్చినామంటే ఎంత పొటెన్షియల్ ఉంది ఈ బిజినెస్లో. ప్రెస్టీజ్ అంటే చాలా మంది అంటారు, ప్రెస్టీజ్ చేసినాము చూసినాము అని చాలా రకాలు అంటారు. మనం బయటకు పోయినప్పుడు చేస్తే ఇట్లుంటుంది, లైఫ్ చూస్తే అక్కడనే ఉంటుంది, ఎప్పటికీ అదే కనిపిస్తుంటుంది. కానీ కష్టపడకుండా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడి అప్లైన్ చెప్పింది వినుకుంటూ చేసుకుంటూ వస్తే లైఫ్ ఇట్లా చేంజ్ అయిపోతుంది. నిజంగా ఎక్కడ 13,000 రూపాయలు, ఎక్కడ lakhs of rupees ఇన్కమ్. ఈ బిజినెస్లో రాకముందుకు మా సార్ దగ్గర సెకండ్ హ్యాండ్ బైక్ ఉండాలి. నిజంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మాకంటే కొంచెం బెటర్ పొజిషన్ ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఈ బిజినెస్లోకి రాకముందుకు మా దగ్గర సెకండ్ హ్యాండ్ బైక్ కూడా లేకుండే. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే సార్ ఎవరి దగ్గర నన్ను బైక్ తీసుకొని అప్పుకొని వచ్చి నన్ను తీసుకొస్తుండే. కొన్ని రోజుల తర్వాత మేము డివైడ్ అయిన తర్వాత 3 ఇన్స్టాల్మెంట్లలో ఆ బైక్కు డబ్బులు కట్టి ఆ బైక్ మీద తిరిగిన వ్యక్తులు మేము. కానీ ఈ అవకాశం వచ్చింది. ఈ బిజినెస్లోకి రాకముందుకు మా అప్లైకి ఫోన్ చేసి ఇట్లా సబ్బులతోటి పేస్ట్లతోటి ఈ బిజినెస్ ఉంటుంది కానీ మా స్వప్న మేడం ఫోన్ చేసింది. నాకు అర్థమైందంటే అసలు సబ్బులతోటి పేస్ట్లతోటి కూడా బిజినెస్ ఉంటుందా అని నేను ఇట్లా ఫోన్ నొక్కి పక్కన పెట్టేసేదాన్ని. ఏది ఈమె పిచ్చి లేచిందా నా ఇమ్మడికి ఇట్లా పడుతుంది. కానీ ఒక రోజు జబర్దస్తిగా మన సలీం సార్ శ్రీనివాస్ సార్ వచ్చిండు, మా ఇంటికి వచ్చి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇక్కడ ఉన్న ప్లాన్ ఈరోజు మీకు ఫస్ట్ టైం ఎవరికైతే ఏం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే నా దగ్గర జనాలు ఉన్నారు, ఇక్కడ డబ్బులు కనిపిస్తున్నాయి. జనాలతో పనిచేస్తే డబ్బులు వస్తాయి, అవునా కాదు? ఒకటే డిసైడ్ అయిపోయినా ఆ ప్లాన్ విన్న తర్వాత చలో మనం ఇద్దరం బిజినెస్ చేద్దాం, ఏదేమైనా సరే ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామని కమిట్మెంట్ తీసుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే కమిట్మెంట్ మీద వర్క్ చేస్తున్నాం. ఇంకా సెకండ్ హ్యాండ్ బైక్ కూడా లేని వ్యక్తులు ఈరోజు మన ప్రెస్టీజ్ నుంచి 2 కార్లు తీసుకున్నాం. 5 సంవత్సరాల క్రితం బెలెనో కార్ తీసుకున్నాం, కిందనే ఉంది, 1 year కూడా రాలేదు. మర్సిడీస్ బిల్ 70 లక్షలు. దాని ఈఎంఐ వచ్చేసి నెలకు 1,00,000 రూపాయలు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మాలాంటి సాధారణ వ్యక్తులకు కూడా అయినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి సాధ్యమైంది, అవునా కాదు? నిజంగా ఈ బిజినెస్లో రాకముందుకు గోల్డ్ ఉంటుంది కదా, ఏ కష్టం వచ్చినా దాన్నే, అవునా కాదు? కానీ ఈ బిజినెస్లోకి వచ్చినాక నాకు నా బిడ్డకి ఇద్దరికి సార్ 8 గోల్డ్ ఇప్పించిండు, ప్లస్ ఫారెన్ టూర్స్ అండి. ఈ బిజినెస్ తరఫు నుంచే నిజంగా ఈ బిజినెస్లోకి రాకముందు నా కొడుకు పుట్టెంకలు తీయాలన్నా కానీ 30,000 రూపాయలు అప్పు చేసుకొని తిరుపతికి పోయి పుట్టెంకలు తీసి వచ్చినాం. ఇక మధ్యలో పోదామంటేనా సంసారం ఎన్ని చేసినా అతుకు పెట్టడానికే సరిపోతుంది, అవునా కాదు? కానీ ఈ బిజినెస్ సీరియస్గా చేయడం వల్ల ఇద్దరం కలిసి థాయిలాండ్ వెళ్ళినాం, దుబాయ్, ఖత్తర్ వెళ్ళినాం. సార్ ఒక్కడు స్విట్జర్లాండ్ వెళ్ళిండు. నమ్మాలి, కంపల్సరీ నమ్మాలి. నమ్ముతూనే ఉంటుంది ఇక్కడ డబ్బులు. నమ్మకుండా బయట వ్యక్తులు నమ్మితే ఏం రాదు. ఇక్కడ నీకు ఎవరైతే తీసుకొచ్చిరో వాళ్ళని
నమ్మండి. వాళ్ళని నమ్మి ఒక 2 నుంచి 3 సంవత్సరాలు కంటిన్యూగా కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. వర్క్ అంటే ఇక్కడ పెద్ద ఏమి ఉండదు. బయటకు వెళ్ళాలి, మనకు తెలిసిన వ్యక్తులకు ఇదే ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళని తీసుకురావాలి, మీటింగ్లో కూర్చోబెట్టాలి. మనకు కూడా ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ రావాలి. అంతే ఇక్కడ చేసేవాళ్ళు. కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. నన్ను కూడా అన్నారు. ఎందుకంటే నేను ఊర్లో అందరికి కనిపించేదాన్ని. ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక రోజు ఇంటికాడ ఉంటే ఇవాళ పోలేదా నూనెలు అమ్ముకోవడానికి, నూనెలు అమ్ముకోవడానికి పోలేదా, సబ్బులు అమ్ముకోవడానికి పోలేదా. కానీ అన్నల జీవితం అక్కడనే ఉంది. దేశంలో జీవితం నిజంగా అమ్మ వాళ్ళందరినీ ఒక్కసారి పిలిస్తే వాళ్ళు ఏ రూమ్లో పట్టారు. ఇంతకు ముందుకు మేము మా ప్రాపర్ వచ్చేసి నాచారం విలేజ్. మేము ఇక్కడనే కేరళలో ఉంటున్నాము ఒక 3 years నుంచి. అంటే మా ఇల్లు అట్లా ఉండేది. కానీ ఈ బిజినెస్ తరఫు నుంచే దగ్గర 1,50 లక్షలు అవుతుందండి మా ఇల్లుకు. 3 BHK ఫ్లాట్ తీసుకున్నాం మేము ఇక్కడనే కేరళలో వచ్చాము. ఇంకా చాలా ఉంది, టైం తక్కువ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి డిసిషన్ తీసుకోండి. మనం ఇక్కడ విన్నాము, మనకు నచ్చింది, బయటకు పోయి మనం ఎవరు అడగద్దు. ఎందుకు అంటే వాళ్ళు ఉచిత సలహాలు చాలా మంది ఇస్తారు. మన ఇంట్లో ఏదైనా ఆపద పడ్డప్పుడు ఒక 10,000 ఇవ్వమనండి, ఇస్తారా? ఎవరు ఇయ్యరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఆ వ్యక్తిని నమ్మండి. ఇక్కడ వినింగ్ టీమ్ సిస్టమ్ ఉంది. వినింగ్ టీమ్ సిస్టమ్ని నమ్మి వినింగ్ టీమ్ సిస్టమ్ ఏదైతే చెప్తుందో అది చేసుకుంటూ పోతే కంపల్సరీగా సక్సెస్ అయిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి బిజినెస్ చేసినటువంటి చాలా స్పీడ్గా తీసుకెళ్ళచ్చు. ఎందుకు అంటే మనం ఒక వ్యక్తుల దగ్గరికి ప్లాన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, బిజినెస్ అనగానే అబ్బాయి ఇదేంటో అనుకుంటారు. కానీ భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి ప్లాన్ చెప్పడానికి వెళ్ళారు అనుకోండి, అరే వీళ్ళిద్దరు భార్య భర్తలు చేస్తున్నారంటే ఇది మంచి బిజినెస్ ఉంది అని వాళ్ళకు నిర్ణయం తీసుకుంటారు. నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేసుకునే బిజినెస్ ఇది. ఇద్దరు కలిసి చాలా ఎంజాయ్, అదేంటిది ఏది వచ్చినా కానీ మన ఇంట్లో బయట ఇద్దరు కలిసి అనుభవించాలి కదా, అవునా కదా? బయట చాలా మంది చాలా రకాల ప్రొఫెషనల్ ఉంటారు, చాలా కంపెనీలు ఉంటాయి కొంత వ్యక్తులకి. కానీ అక్కడ భార్య తెలుసా మీకు తెలుసా జస్ట్ కుకింగ్ చేయడం, వంట చేసి పెట్టడం అంతే ఉంటుంది కదా. కానీ ఈ బిజినెస్లో చాలా బ్యూటిఫుల్, ఇద్దరు కలిసి చేయొచ్చు. ఇంకా లేడీస్ తోటి ఇంకా ఎక్కువ బిజినెస్ అవుతుంది. మీ వైఫ్ కనుక రాకపోతే నెక్స్ట్ మీటింగ్ పట్టుకరండి. ఆమె బయటకు వెళ్ళి బిజినెస్ చేయకున్నా సరే, కానీ బిజినెస్ అంటే ఏంటి అని దానికి తెలిస్తే మనకి బయటకు వెళ్ళి పని చేయిస్తారు. అవునా? మీ సార్ కూడా రాకపోతే నెక్స్ట్ వీక్ కంపల్సరీ తీసుకురండి. ఎందుకంటే మనం ఇంట్లో కలిసి బయటకు వెళ్ళాలి. అవునా కదా? మనం చేసే పని ఇంట్లో వాళ్ళకి తెలియాలి. అవునా కదా? తెలిస్తే మనకి ఇంట్లో నుండి మోటివేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఇంకా మనం బయటకు వెళ్ళి ఏదైనా సాధించుకొని రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చారు.